నెల 10వ తేదీ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో చోటు చేసుకున్న చోరీ కేసును కోరుకొండ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా కోరుకొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన మద్దాల రమణ ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయని పోలీస్ స్టేషన్లో 10వ తారీఖున వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేసి చోరీ చేసిన ఇరువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి ₹1,00,000 నగదు, 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు తన ఇంట్లోనే చనువుగా ఉంటూ విడతల వారీగా దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్పీవీఎస్ మూర్తి, కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ తదితరులు ఉన్నారు. అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాను. వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది. అందులో కోరుకొండ పోలీస్ స్టేషన్లో ఈ నెల 10వ తారీఖున మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మద్దాల రమణ, శ్రీరంగపట్నం వాస్తవ్యులు. వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనకి కంప్లైంట్ సారాంశం అనమాట. దీని మేరకు మనం స్పెషల్ టీమ్స్ని వేసి దర్యాప్తు వేగవంతం చేశాము. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించి నిన్న అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేశాము. వీళ్ళ పేర్లు శరకనం జగత్ కొండలరావు అలియాస్ జగత్, ఏజ్ 30 years, శ్రీరంగపట్నం. రెండో వ్యక్తి దండు అనిల్ కుమార్. వీరిద్దరూ కూడా సదరు కంప్లైనెంట్ అయిన మద్దాల రమణ వాళ్ళ ఇంట్లో గత సంవత్సరాల నుంచి కూడా పలు దఫాలుగా దొంగతనం చేశారు. దొంగతనంలో సుమారు 92 గ్రాముల బంగారం, అలానే ₹1,00,000 క్యాష్ పోయినట్టు, అలానే నిన్న వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఫిర్యాదుదారు ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాళ్ళు. సో ఇతనికి యాక్సెస్ ఉంది. ఆ చనువు మేరకు అతను ఇంట్లోకి వెళ్ళి పలు దఫాలుగా దొంగతనం చేయడం జరిగింది. సో ఇంటాక్ట్గా మా వాళ్ళు రికవరీ చేశారు. ఆ టీం అందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. 92 grams అండి. ₹1,00,000 క్యాష్. కంప్లైంట్ రికవరీ మాత్రం మనకి ఇప్పుడు గోల్డ్ మాత్రం ఇంటాక్ట్గా రికవరీ అయ్యింది. 92 గ్రాములు అండి. 92 గ్రాములు. గతంలో ఏమి కేసులు ఏమి లేవు. వీళ్ళిద్దరి మీద గతంలో ఎటువంటి కేసులు లేవు. అంటే మనకి అనుమానం వచ్చిన తర్వాత సీసీ క్యామ్స్ని స్పెషల్గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే సీసీ కెమెరాలు ఉన్నవి వాటిని వెరిఫై చేశాము. వాటి ద్వారా పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.